హే గైస్ ఎలా ఉన్నారు? మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవి ఒక సునామీ లాగా, ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్ లాగా మొత్తం ప్రపంచం యొక్క దృష్టిని ఒక సింగిల్ పాయింట్ వైపు లాగేస్తాయి. అలాంటి ఒక మ్యాసివ్ గేమ్ చేంజింగ్ అలాగే వరల్డ్ షేకింగ్ మూమెంట్ ఇప్పుడు మన ముందు ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రష్యా యుక్రెయిన్ వార్. దీన్ని థర్డ్ వరల్డ్ వార్కి ట్రైలర్ లాగా ప్రపంచం అంతా భయపడింది. 2 ఏళ్లుగా మన చుట్టూ ఈ గొడవ జరుగుతూనే ఉంది. చాలామంది ప్రజలు చనిపోయారు, చాలామంది ప్రజలు మిస్ అయ్యారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. ఎకానమీ దెబ్బతినింది. ఎప్పుడు ఆగుతుంది యుద్ధం, ఎప్పుడు పీస్ వస్తుంది అని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో ఒక సింగిల్ పర్సన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఎవరో గెస్ట్ చేయండి. ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్, నేను ప్రెసిడెంట్ అవ్వగానే 24 అవర్స్లో ఈ వార్ని ఆపేస్తారని. I will prevent and very easily World War III, very easily. అందరు నవ్వుకున్నారు. యుద్ధం ఆగిపోవటం ఏంటి, ఇది జరుగుతుందని. కానీ ట్రంప్ దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. దానికి ఒక పేరు కూడా ఉంది, అదే పీస్ డీల్. ఈ డీల్లో కొన్ని విషయాలు చాలా షాకింగ్గా, కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్నాయి. ఈ డీల్ చూశాక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పీస్ ప్లాన్ కాదు, యుక్రెయిన్కి ఒక సరెండర్ డాక్యుమెంట్ లా ఉంది. ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. ఒక పెద్ద క్రిమినల్ కేసులో 2 వైపులా పవర్ఫుల్ లాయర్స్ ఉన్నారు. ఫైనల్ జడ్జిమెంట్ కోసం కోర్టులో ఇంటెన్స్గా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. సడన్గా ఆ జడ్జి మారిపోయాడు. కొత్త జడ్జి వచ్చాడు. ఆ కొత్త జడ్జి విక్టిమ్ వైపు నుంచి తీసుకోవాల్సిన ఎవిడెన్స్ని, స్టేట్మెంట్స్ని మొత్తం పక్కన పెట్టి అక్యూజ్డ్కి ఫేవర్గా చేస్తూ ఒక సీక్రెట్ జడ్జిమెంట్ని అనౌన్స్ చేశాడు. రష్యా యుక్రెయిన్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ 28 పాయింట్స్ ఉన్న ఒక సీక్రెట్ డీల్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ డీల్లో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని G7 అంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ గ్రూప్లోకి తిరిగి ఇన్వైట్ చేయడానికి ఉండేలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు కొన్ని డౌట్స్ రావచ్చు. అసలు ఈ పీస్ డీల్లో ఏముంది? ట్రంప్ పీస్ ప్లాన్ వెనక ఉన్న సీక్రెట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? యుక్రెయిన్ రష్యా దీనికి ఒప్పుకుంటాయా? ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపటం వల్ల ట్రంప్కి లాభం ఏంటి? ఈ రోజు వీడియోలో క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పీస్ డీల్ తెలియాలంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ గురించి, దీని హిస్టరీ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకోవాలి. మన వరల్డ్ హిస్టరీలో ఒక పెద్ద యుద్ధం 2 ఏళ్ల నుంచి ప్రతిరోజు మనుషులు ప్రాణాలు తీస్తుంది. అదే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఇది 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. 2022లో స్టార్ట్ అయినా కూడా ఇది ఒక్క రోజులో వచ్చిన ప్రాబ్లం కాదు. ఇది 30 సంవత్సరాల నుంచి కొంచెంగా పెంచుకుంటూ వచ్చిన ఒక డీప్ ప్రాబ్లం. దీని అసలు స్టోరీ ఎక్కడ మొదలైందంటే 1991లో సోవియట్ యూనియన్ 2 ముక్కలైపోయింది. అప్పుడు యుక్రెయిన్ కూడా సపరేట్ అయిపోయి తన స్వాతంత్రాన్ని తిరిగి తెచ్చుకుంది. కానీ రష్యా బాస్ అయిన పుతిన్ ఇప్పటికీ యుక్రెయిన్ని ఒక సపరేట్ కంట్రీలా కాకుండా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మన మాటే వినాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. దీనికి మెయిన్ కారణం నాటో ఎక్స్పాన్షన్. నాటో అంటే అమెరికా మరియు యూరప్ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ కలిసి పెట్టిన ఒక సెక్యూరిటీ టీమ్ లాంటిది. పుతిన్కి అసలైన భయం ఏంటంటే ఈ పవర్ఫుల్ అలయన్స్ అంతా కలిసి ఎక్కడ రష్యా మీద వార్ చేస్తాయి అనే భయం. ఎందుకంటే నాటోని రష్యా ఒక చాలా పెద్ద ఎనిమిలా చూస్తుంది. యుక్రెయిన్ కూడా తన ప్రొటెక్షన్ కోసం నాటోలో జాయిన్ అవ్వాలని ట్రై చేసింది. ఇది రష్యా గుండెల మీద మెయిన్ ట్రిగ్గర్ పాయింట్లో మారింది. ఎందుకంటే పుతిన్ చాలా గట్టిగా నమ్మే విషయం, యుక్రెయిన్ నాటోలో చేరితే అమెరికా లాంటి పవర్ఫుల్ మిలిటరీ రష్యాకి చాలా దగ్గరగా వచ్చినట్లే. అది రష్యాకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. సో 2014లో రష్యా చాలా కన్నింగ్గా దొంగదారిలో యుక్రెయిన్ దగ్గర ఉన్న క్రీమియా రీజన్ని బలవంతంగా తీసుకుంది. అంతేకాదు ఈస్ట్ యుక్రెయిన్లో ఉన్న డొనెస్క్ మరియు లుహాన్స్క్ లాంటి ఏరియాస్లో కూడా రష్యా బ్యాక్డ్ గ్రూప్స్తో ఒక చిన్న సైలెంట్ వార్ని స్టార్ట్ చేసింది. అది ఇప్పటి పెద్ద యుద్ధంకి ఒక ట్రైలర్ లాంటిది. ది బిగ్గెస్ట్ క్వశ్చన్, జెలెన్స్కీ పీస్ డీల్కి ఒప్పుకుంటాడా? కొన్ని సినిమాల్లో హీరోకి ఒక పెద్ద అవకాశం దొరుకుతుంది. కానీ ఆ అవకాశం కోసం హీరో తన ప్రాణాలని డేంజర్లో పెట్టాలి. ఇప్పుడు జెలెన్స్కీకి కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. జెలెన్స్కీ ముందు $200 బిలియన్ ఉన్నాయి. కానీ ఈ $1 బిలియన్ వెనక చాలా పెద్ద భయాలు, త్యాగాలు ఉన్నాయి. ఎందుకు ఈ డీల్ని ఒప్పుకోవడానికి భయపడుతున్నాడు? ఇక్కడే అసలు స్టోరీ ఉంది. ఈ డీల్ కానీ యుక్రెయిన్ ఓకే చెప్తే లక్షల మంది యుద్ధంలో చనిపోయిన క్రీమియా, డాన్బాస్ లాంటి ల్యాండ్ని రష్యాకి పర్మనెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. యుక్రెయిన్ కోసం యుద్ధం చేసిన వారి త్యాగం ఒక్క నిమిషంలో వేస్ట్ అయిపోతుంది. ఇదే భయం జెలెన్స్కీ గుండెల్లో ఉంది. అంతేకాదు ఈ యుద్ధం అసలు ఎందుకు మొదలైందో ఆ మూల కారణం ఈ డీల్ వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. యుక్రెయిన్ తన రక్షణ కోసం నాటో, అమెరికా టీంలో చేరడానికి చాలా పోరాటం చేసింది. కానీ ఈ ట్రంప్ ప్లాన్లో నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోతుందని చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో రష్యా మళ్ళీ అటాక్ చేస్తే ఇంకా ఎవరో రక్షణ ఇస్తారు అని చాలా పెద్ద భయం జెలెన్స్కీకి ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే $200 బిలియన్ డబ్బు వస్తున్నా కానీ ఫ్యూచర్లో రష్యా మళ్ళీ అటాక్కి వస్తే సపోర్ట్ ఎవరిస్తారు అనే క్వశ్చన్ మార్క్ యుక్రెయిన్కి ఉంది. అమెరికా సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తాము అని చెప్పినా
ఆ మాటలు అంత గట్టిగా లేవు. క్లియర్గా చెప్పాలంటే అమెరికా మీ రక్షణ కోసం మా ఆర్మీని ప్రతిరోజు పంపిస్తాను అనే ఒక్క మాట కూడా గట్టిగా చెప్పలేదు. కానీ ఈ పీస్ డీల్ మాత్రం రష్యాకి ఒక పెద్ద మెగా జాక్పాట్ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు వెస్ట్రన్ కంట్రీస్ వల్ల వచ్చిన డ్యామేజ్ మొత్తం ఈ డీల్ ఒక్క నిమిషంలో కవర్ చేస్తుంది. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. ముందుగా రష్యా బలవంతంగా తీసుకున్న క్రీమియా, డాన్బాస్ లాంటి యుక్రెయిన్ ల్యాండ్ ఇక రష్యాకి వస్తుంది. దీనివల్ల వెస్ట్రన్ కంట్రీస్లో పుతిన్ ఒక పెద్ద హీరో అయిపోతాడు. అంతేకాదు రష్యా మీద ఉన్న బ్యాన్స్ అన్ని ఎత్తేసి రష్యాని ప్రపంచ మార్కెట్లోకి మళ్ళీ ఈజీగా తీసుకొని రావచ్చు. దీనివల్ల రష్యాకి ఆయిల్ మరియు గ్యాస్ బిజినెస్ మళ్ళీ స్మూత్ అవుతుంది. ఆర్థిక వ్యవస్థని ఒక్క నిమిషంలో తిరిగి నిర్మించుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే రష్యాని మళ్ళీ G7 అంటే ప్రపంచంలో చాలా పెద్ద దేశాల గుంపులో చేర్చుకొని G8గా మారుస్తారు. ఒక్క దెబ్బతో రష్యా గ్లోబల్ హీరో అవుతుంది. అలానే రష్యాకి తలనొప్పిగా ఉన్న నాటో ఎక్స్పాన్షన్ కూడా ఆగిపోతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. దీనివల్ల రష్యా తన సెక్యూరిటీ కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల రష్యాకి కలిగే లాభాలు చాలా పెద్దవి. బట్ జెలెన్స్కీ తీసుకునే ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది చాలా చాలా పెద్ద సస్పెన్స్ అనమాట. జెలెన్స్కీ ముందు ఇప్పుడు పెద్ద అగ్ని పరీక్ష ఉంది. ఒకవైపు అమెరికా నుంచి వచ్చిన భయంకరమైన గన్ షాట్ లాంటి వార్నింగ్, డీల్ ఒప్పుకుంటే $200 బిలియన్ ఫండ్ రెడీ, లేకపోతే అమెరికా నుంచి వస్తున్న హెల్ప్ కట్ అయిపోతుంది. ఇక్కడ అసలు గోల్ ఏంటంటే ఈ డీల్ని ఒప్పుకుంటే యుద్ధంలో చనిపోయిన లక్షల మంది సైనికుల త్యాగానికి మీనింగ్ లేదని జెలెన్స్కీలో భయం ఉండొచ్చు. ఇంకోటి 20% టెరిటరీని వదలటం అంటే రష్యా ముందు తల వంచడం లాంటిది అవుతుంది. దీనివల్ల జెలెన్స్కీ తన ప్రజల ముందు ఒక విలన్ లాగా, జోకర్ లాగా మారిపోతాడు. కానీ రెండో పక్క మనసు కరిగించే చాలా పెద్ద విషయం ఏంటంటే ఈ డీల్ వల్ల యుద్ధం ఆగిపోతుంది. దీనివల్ల ఇప్పుడు చనిపోతున్న జనాలు బ్రతుకుతారు. కానీ జెలెన్స్కీ ఈ డీల్ని ఒప్పుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ డీల్ ఒప్పుకుంటే తన దేశంలో లక్షల మంది పోరాటం చేసిన ప్రజలు తనని క్షమించరు. వాళ్ళ సాక్రిఫైస్ వేస్ట్ అవుతుందని జెలెన్స్కీకి క్లియర్గా తెలుసు. $200 బిలియన్ డబ్బు ఒక ఆశగా ఉన్న భవిష్యత్తులో రక్షణ లేకుండా నాటో ఫ్రీజ్ అయిపోవటం, యుక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీస్ లేకపోవటం చాలా పెద్ద రిస్క్. రష్యాకి మెగా జాక్పాట్ లాంటి ఈ డీల్ని ఒప్పుకొని చాలా పెద్ద హిస్టారికల్ బ్లండర్ని చేయడానికి జెలెన్స్కీకి మనసు ఒప్పుకోదు. ఫైనల్గా చెప్పాలంటే దేశం యొక్క గౌరవమే ఇంపార్టెంట్ అనుకుంటే జెలెన్స్కీ ఈ డీల్ని రిజెక్ట్ చేసి అమెరికా నుంచి హెల్ప్ కట్ అయిపోయినా కూడా ఇంకా గట్టిగా పోరాటం చేయడానికి రెడీ అవ్వచ్చు. అంతా ఓకే, కానీ ఈ యుద్ధం ఆపటం వల్ల ట్రంప్కి లాభం ఏంటి? నోబెల్ పీస్ ప్రైజ్ అయితే రాదు, అది పక్కన పెట్టండి. ఈ సీక్రెట్ పీస్ డీల్ వెనక ఉన్న అసలు పెద్ద సీక్రెట్ ఏంటంటే ఇది యుక్రెయిన్ శాంతి కోసం కాదు, ట్రంప్ పొలిటికల్ కెరియర్ కోసం వేసిన చాలా పెద్ద స్కెచ్. దీనివల్ల ట్రంప్కి కలిగే లాభం ఏంటంటే ముందుగా ది ఎలక్షన్ ప్రామిస్. ట్రంప్ ఎలక్షన్ అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యుక్రెయిన్ రష్యా వార్ని ఆపేస్తారని. సో దీన్ని ఆపి మంచి పేరు సంపాదించాలి అని ప్లానింగ్. అందుకే ఈ పీస్ డీల్ ట్రంప్కి ఒక పవర్ఫుల్ వెపన్, ఒక బ్రహ్మాస్త్ర లాంటిది. ముందు నేను ప్రెసిడెంట్ అవగానే 24 అవర్స్లో వార్ ఆపుతాను అని ఒక మాట ప్రామిస్ చేశాడు. ఈ డీల్ కంప్లీట్ చేస్తే వార్ ఆగిపోయింది, నేను పీస్ తెచ్చాను అని ఒక పవర్ఫుల్ నేమ్ ట్రంప్కి క్రియేట్ అవుతుంది. ఇది హిస్టరీ బుక్స్లో పీస్ ప్రెసిడెంట్గా ప్లేస్ కోసం ట్రంప్ చేసే ఒక హిస్టారికల్ మాస్టర్ స్ట్రోక్ అని చాలామంది అనుకుంటున్నారు. అంతేకాదు బైడెన్ యుక్రెయిన్ వారిని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదని చాలా పెద్ద క్రిటిసిజం ఉంది. ట్రంప్ ఇమీడియట్గా పీస్ తెచ్చి బైడెన్ పాలసీ చాలా రాంగ్, దేశం డబ్బు మొత్తం వేస్ట్ చేశాడు అని అమెరికా ప్రజల ముందు చాలా గట్టిగా ప్రూవ్ చేయాలి అని చూస్తున్నాడు. ఈ డీల్ వల్ల యుఎస్ ప్రజల ముందు ట్రంప్ ఒక సేవియర్ లాగా నిలబడతాడు. ప్రపంచం ముందు ఒక పీస్ మేకర్ లా కనపడాలి అని చేస్తున్న ప్రాజెక్ట్లో ఇది ఒక స్టంట్ అనమాట. అలాగే దీని వెనక ఉన్న ఇంకో ప్లాన్, ఇది ప్లాన్ కాదు, పెద్ద మాస్టర్ ప్లాన్. ఈ వార్ వల్ల రష్యా చైనాకి చాలా దగ్గరైంది. చైనా అండ్ రష్యా ఒక పెద్ద అలయన్స్గా మారితే అమెరికాకి ఫ్యూచర్లో చాలా పెద్ద థ్రెట్ రావచ్చు. ట్రంప్ ప్లాన్ ఏంటంటే రష్యా పైన ఉన్న శాంక్షన్స్ అన్ని తీసేసి నాటో ఎక్స్పాన్షన్ ఆపి రష్యాని మళ్ళీ వెస్ట్ వైపు తీసుకొని రావాలని, ఎలాగైనా చైనాని ఐసోలేట్ చేయాలి. ఇది పెద్ద ఇంటర్నేషనల్ చెస్ గేమ్ లాంటిది. దీన్ని మొత్తాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే యూరప్కి షాక్ ఇచ్చి యుక్రెయిన్ని ఒక ఎరలా వాడుకొని రష్యాని మళ్ళీ మనలో కలుపుకోవాలి అని చూస్తున్నాడు. దీనివల్ల ఫ్యూచర్లో చైనాని సింగిల్గా ఎదుర్కోవచ్చు అని ఒక పెద్ద ప్లాన్ అనమాట. ఫైనల్గా ది బిజినెస్ డీల్. ట్రంప్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు. అఫ్ కోర్స్ ఎంతైనా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా. ఈ డీల్ ఒక ప్యూర్ బిజినెస్ డీల్ అనమాట. యుఎస్ సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తున్నందుకు కంపెన్సేషన్ తీసుకుంటుంది అని డీల్లో ఉంది. దీనివల్ల యుక్రెయిన్కి పంపించిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీ వేస్ట్ అయిపోకుండా ఆగిపోతుంది. యుఎస్ సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తున్నందుకు కంపెన్సేషన్ తీసుకుంటుంది అని ప్లాన్లో ఉంది. కాబట్టి ఈ డీల్ వల్ల ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ పీస్గా లెగసీ, ఇంకోవైపు అమెరికా డబ్బుని సేవ్ చేసిన ప్రెసిడెంట్గా ఒక పెద్ద ఇమేజ్ని సెట్ చేసుకోవడానికి ట్రంప్ ఈ డీల్ని ఒక పవర్ఫుల్ వెపన్లో యూజ్ చేసుకుంటున్నారు. అయినా ట్రంప్ మామ
ఇదంతా ఫ్రీగా చేస్తాడంటే మనం ఎలా నమ్ముతాం చెప్పండి. ఫైనల్గా యుక్రెయిన్ రష్యా పీస్ డీల్ ఈ టెన్షన్ని ప్రపంచం మొత్తం భయంకరమైన సునామీలో ఫీల్ అవుతుంది. ఫైనల్ కంక్లూజన్కి వచ్చే ముందు మన ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఈ డీల్ పీస్ని తీసుకొస్తుందా లేదా ఫ్యూచర్లో ఇంకా భయంకరమైన వారికి ఫౌండేషన్ వేస్తుందా అని. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యుక్రెయిన్ ఇప్పుడు ఒప్పుకుంటే లక్షల మంది మనుషులు చనిపోవడం ఆగిపోతుంది. ఇది మంచి విషయం. కానీ తన టెరిటరీని తన భూమిని వదులుకుంటే రష్యా మళ్ళీ అటాక్ చేయడానికి ధైర్యం వస్తుంది. ఈ పీస్ డీల్ ఒక టెంపరరీ సీజ్ ఫైర్ లా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏది తీసుకున్నా సరే అది పెద్ద రిస్క్ లాంటిది. రెండో విషయం ది డిగ్నిటీ క్వశ్చన్. యుక్రెయిన్ ప్రజలు వాళ్ళ ల్యాండ్ని ఈజీగా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ దేశం యొక్క గౌరవం ఇక్కడ చాలా చాలా పెద్ద విషయం. జెలెన్స్కీ ఒకవేళ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసి టెరిటరీని వదులుకోవడానికి ట్రై చేస్తే దేశం లోపల మ్యాసివ్ ప్రొటెస్టులు స్టార్ట్ అవటం మాత్రం పక్కా అనమాట. జెలెన్స్కీ మీద కూడా నెగిటివిటీ భయంకరంగా వస్తుంది. ఒక దేశం ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అవ్వటం ఒక పెద్ద హిస్టారికల్ మిస్టేక్ అవుతుంది. యుద్ధంలో పోరాడి చనిపోయిన సైనికుల కష్టం వేస్ట్ అవుతుంది. మూడో విషయం ట్రంప్స్ డెడ్ లైన్. ట్రంప్ థ్యాంక్స్ గివింగ్ అని ఒక అగ్రెసివ్ డెడ్ లైన్ పెట్టడం ఈ డీల్ని చాలా ఫోర్స్ చేసినట్లుంది. పీస్ కోసం ఒక డిప్లొమసీని ప్రెషర్గా మారుస్తున్నాడు. ఇది పెద్ద పొలిటికల్ చెస్ మూవ్. కానీ దీనివల్ల యుక్రెయిన్కి చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ట్రంప్ పీస్ ప్లాన్ ఒక హిస్టారికల్ డీల్. ఇది చాలా డీటెయిలింగ్తో పెద్ద పెద్ద సాక్రిఫైజులతో వచ్చిన బ్లూ ప్రింట్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి నిర్ణయం ఫ్యూచర్ ఆఫ్ యూరప్ని, ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ సెక్యూరిటీని చాలా పెద్ద గందరగోళంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. మరి చూడాలి జెలెన్స్కీ ఈ ఇంపాసిబుల్ చాయిస్ని ఎలా ఫేస్ చేస్తాడో, పుతిన్ ఈ మెగా ఆపర్చునిటీని ఎలా యూజ్ చేసుకుంటాడు. మరి మన ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్గా హీరో అవుతాడా లేదా హిస్టారికల్ మిస్టేక్ చేస్తాడా? ఏది జరిగినా మళ్ళీ వీడియో చేస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.